అవును. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా హ్మ్. రెగ్యులర్‌గా మీ అప్‌డేట్స్ పెడుతున్నట్టుగా అనిపించదు. హ్మ్. ఇప్పటికి గూడా. హ్మ్. ఎందుకలాగా? నా టార్గెట్ ఇన్‌స్టాగ్రామ్ కాదు. నా టార్గెట్ ఎప్పటికైనా సరే ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్‌కైనా నేను ఒక మూవీ ప్రొడక్షన్‌లోనే ఉండాలనుకుంటున్నాను. అంటే ఇదే తక్కువని కాదు. ఇది చేస్తుంటే ఇదే అలవాటైపోయిద్ది. ఇంక నాకు దాని మీద కాన్సంట్రేషన్ రాదు. ఫోకస్ అంతా నా దాని మీద. ఫోకస్ అక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడే ఎలా ఉంటాను? మన అప్డేట్స్ చెప్పాలి అంటే సినిమా అయిన తర్వాత అలాంటి అప్డేట్స్ ఇస్తే అరె! జైతి చేసింది. ఇప్పుడొచ్చాను. ఒక సాంగ్ చేశాను. నన్ను పిలిచారు. దాని గురించి మాట్లాడుతున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసుకుంటూ ఉంటాను. పిలుస్తారా మీరు? నిజంగానే పాయింటే. మీరొక మూవీ ప్రొడ్యూస్ చేశారు. ఆ మూవీ తర్వాత ప్రైవేట్ సాంగ్ చేశారు. ఇప్పుడు ఇంకొక ప్రైవేట్ సాంగ్. సో, నెక్స్ట్ మూవీ చేయబోతున్నారా? లేదా నెక్స్ట్ ప్రైవేట్ సాంగ్ చేసి మళ్ళీ మూవీ అలా ఏమైనా ఉంటుందా? ఇప్పుడు నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా 4, 5 నెలల పైన పడుతుంది మూవీ. మధ్యలో సాంగే చేయాలి. ఆ యాహ్! సాంగ్ నేను అనుకుంది ఏంటంటే అదే ఇందాక మీరు అరుణాచలం అని వెళ్ళినప్పుడు. అనుకున్నాను అంతే యాహ్! అది. ట్రూ. ట్రూ. సో, జనరల్‌గా చాలా మంది డిప్రెస్డ్‌గా ఉంటారు గదా! వాళ్ళ లైఫ్‌లో. అలా మీరు ఉన్న సిట్యుయేషన్ ఏదైనా ఉందా లైఫ్‌లో? ఒక ఫేజ్. డిప్రెస్డ్ అంటే కరోనా టైంలో అనిపించింది. కరోనా కరోనా టైంలో టైంలో ఎవరికి అనిపించలేదు. అందరికి అనిపించింది. డిప్రెస్డ్ అంటే నా ఓన్‌గా నా సెల్ఫ్ డిప్రెస్ అవ్వడం కాదు. ఓకే. మనుషులు ఇంతేనా? ఈ జీవితం ఇంతేనా? అసలే నా మైండ్ సగం వైరాగ్యంతో ఉంటది. ఎందుకలా? ఎందుకో తెలీదు నాకు. చిన్నప్పటి నుంచి అంతే. ఓకే. మనుషులు, చావు, పుట్టుక దీని మీద ఎక్కువ బ్రెయిన్ వెళ్తా ఉంటది నాకు. ఓకే. ఓకే. ఆ టైంలో మనం తీసుకుంటే నాకు ఈ టాపిక్ మరి నాకు చాలా సెన్సిటివ్ ఫీల్ అవుతా. ఓకే. చనిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి అట్లా పడేసారు చూడండి వేరే వేరే దేశాలలో. అలాంటి విజువల్స్ చూసినప్పుడు కానీ, ఇంతేనా మనిషి ఇగ చనిపోతే హాస్పిటల్ నుంచి హాస్పిటలే పంపించేసారు. అవునవును. ఇంటికొచ్చి చూసే వాళ్ళు కూడా లేరు. అలా తెలిసిన వారు కూడా అలా చనిపోవడం జరిగింది. సో, అప్పుడు నాకు బాగా కొంచెం అనిపించింది. డిప్రెస్‌గా అనిపించింది లైఫ్ మీద. ఓకే. ఇట్లా ఉన్నాము అనంటే అదేదో భూమి మీద ఉంటేనే మళ్ళీ మనం ఏదో చేయాల్సినవి ఉంటేనే ఉన్నాం అనుకుంటా. ఓకే. మీరు లోగా ఉన్నప్పుడు మీరేం చేస్తారు బేసిక్‌గా? మిమ్మల్ని మీరు డైవర్ట్ చేసుకోవడానికి? హ్మ్. లోగా ఉన్ లోగా ఉన్నప్పుడు ఎక్కువ ఇప్పుడు యూట్యూబ్ అదే నాకు అప్పుడప్పుడు నాకు ఉండేది. ఓకే. టూర్స్ ఉంటాయి గదా! అవును. ఏదైనా మంచి దేవుడికి సంబంధించిన స్థలాలు, ఎవరు వెళ్ళలేని ప్లేసెస్ వాటికి సంబంధించినవి టీవీలో పెట్టేసుకొని చూస్తూ ఉంటాను. ఓకే. నేనే వెళ్ళినట్టుగా ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. అలా హోమ్ థియేటర్‌లో పెట్టేసుకొని సో, మీరు ఆహ్, దేవుడిని నమ్ముతారా? నేను చాలా నమ్మడం ఏంటి దేవుడు ఉన్నాడు. ఇంక నమ్మడం అనేది లేదు. అంతే అంటే మీ హ్మ్. ఫేవరెట్ గాడ్ ఎవరు? అందరూ దేవుళ్ళని నేను ఇష్టపడతాను. అమ్మవార్ల దగ్గర నుంచి లార్డ్ వెంకటేశ్వర, పరమశివుడు అందరూ ఉన్నారని నమ్ముతాను నేను. ఓకే. లేరని ఎవరైనా వాదించేవాళ్ళంటే నాకు చాలా కోపం. అట్లా ఏం చేస్తారు ఒకవేళ మీ దగ్గరకొచ్చి దేవుడు లేడు అని అలా? దేవుడా ఆడికి ఏదో ఒక కళ్ళు తెరిపించు అంట. ఓకే. ఏదో ఒకటి చిన్న పనిష్మెంట్ అని ఇచ్చి స్వామి నువ్వు ఉన్నావని వాడి కళ్ళు తెరిపించు అని చేస్తాడు అది ఎట్లాగో. ఓకే. సో, మీరు రీసెంట్‌గా అరుణాచలం వెళ్లారు గదా! సో, అరుణాచలం అంటే చాలా మంది వెళ్ళాలనుకుంటారు కానీ వెళ్ళలేరు. అంటే దేవుడి అనుగ్రహం లేనిదే అక్కడికెళ్ళలేరు అని అంటూ ఎవరైనా ఉంటారు అంటే చాలా లార్డ్ మంది. వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళినా కూడా స్వామి అనుగ్రహం ఉంటేనే పిలుస్తాడు. ఆ 7 కొండలు ఎక్కాలి. ఆ పవిత్రమైన స్థలంలో మన కాలు పెట్టాలంటే స్వామి అనుమతి. ఏ దేవుడు ఏ క్షేత్రం వెళ్ళాలన్నా ఆ పవర్ అలాంటిది. సో, ఇది రెండోసారి థర్డ్ టైమ్ వెళ్ళడం. రెండోసారి గిరి ప్రదక్షిణ చేశాను. ఓకే. ఆ ప్రదక్షిణ చేస్తున్నంత సేపు మనకి పెయిన్ వస్తూ ఉంటది కాళ్ళు. ఇప్పుడు తిరుమల కొండ ఎక్కుతాము అక్కడే పెయిన్ వస్తుంటది. అవును. ఇక్కడ 14 కిలోమీటర్లు అలా వెళ్తూ మధ్య మధ్యలో టెంపుల్స్ ని చూస్తూ అన్ని లింగాలన్నీ చూసుకుంటూ అవునవును. వెళ్తుంటాం. మీరు వెళ్ళారా? ఐడియా అహా! ఉందా లేదు. మీకు? లేదు. నేను ఆ! వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకా ఓకే. కుదరట్లేదు యాక్చువల్‌గా. హ్మ్. సో, సో, ఎలా అనిపించింది ఆ అనుభూతి? ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు? ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు లోపల అగ్నిలింగం ఇలా వేడిగా ఉంటుంది స్వామి లింగం దగ్గర అని చెప్తారు కదా! అది నేను చెమటలు ఇలా వచ్చేసి కారిపోతున్నాయి అసలు ఫస్ట్ ఓకే. టైమ్. తర్వాత చెప్పారు ఆ గిరే కొండ అని. తర్వాత మనకి యూట్యూబ్ ద్వారా ఎన్నో విషయాలు తెలిసాయి మనకి ఆ క్షేత్రం గురించి. నిజంగానే స్వామి ఇక్కడే ఉన్నాడు అన్నట్టుగా ఉండే కొండ అది అరుణాచలం కొండ. హుహు. సో, నాకెందుకు తెలియకుండానే నాకు వెళ్ళాలనిపించింది. మళ్ళీ గిరి ప్రదక్షిణ చేయాలనిపించింది. అలా ఇంగంతే అట్లాగా. ఓకే. సో, మీరు ఫ్రీ టైమ్‌లో లోగా ఉన్నప్పుడు యూట్యూబ్ చూస్తానన్నారు. అసలు యూట్యూబ్‌లో యూ ఏం చూస్తారు మీరు? యూట్యూబ్‌లో ఇదే చెప్తున్నాను. ఓకే. పుణ్యక్షేత్రాలు పుణ్యక్షేత్రాలే చూస్తాను. ఇప్పుడే చెప్తుంది అదే. ఎంటర్‌టైనింగ్ అంటే మీకు? ఎంటర్‌టైనింగ్ అంటే నాకు మార్నింగ్ ఒక 1 అవర్, 2 అవర్స్ డాన్స్ చేస్తాను. ఓహ్! అప్పుడు నైస్. ఇంకో జైతి వచ్చిద్దనమాట. కొంచెం ఫుల్ వెస్టర్న్ మ్యూజిక్ పెట్టుకొని ఒక ఆహా! 1 అవర్ అయితే డాన్స్ చేస్తా నేను. సూపర్. సూపర్. ఇదొక్కటి నాకు స్ట్రెస్ బస్టర్ లాంటిదా? అలా అని కాదు. హెల్త్ వైస్‌గా నేను కొంచెం ఓకే. యోగా ఓకే. చేస్తాను. నైస్. 1 నైస్. అవర్ డాన్స్ చేస్తాను. ఓకే. సో, మీరు మంచి హెల్తీ లైఫ్ ఉండాలంటే ఏం సజెస్ట్ చేస్తారు జనాలకి?
ఎంజాయ్ మనం చేస్తే చెప్తే వింటారా ఏంటి? ఏమో మీ చెప్తే వినే వాళ్ళు కూడా ఉన్నారేమో. అసలు మీ ఫాలోవర్స్ ఇంకా ఉన్నారండి బాబు. జైతి అసలు ఒక పోస్ట్ పెడితే చూద్దాం జైతి ఏం చేస్తుందో అనే వాళ్ళు ఉంటారు ఇంకా. ఉంటారండి, ఉండొచ్చు. ఆర్గానిక్ అని నిజంగానే అప్పట్లో ఉన్న ఫ్యాన్ బేస్ అప్పటికి అలానే ఉండిపోయింది. మేబీ ఇప్పుడు వైరల్ అవుతున్న వాళ్ళు 4-5 రోజుల్లో ఫేడ్ అవుట్ అయిపోయి మళ్ళీ వేరే కొత్త వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే అన్నాను, ఇన్స్టాగ్రామ్ లో ఒకటి ఏదో హిట్ అయ్యింది, చూస్తారు, తర్వాత ఇంకొకరు వస్తారు, అది మర్చిపోతున్నారు కదా. అదే నేను అంటున్నాను, ఇన్స్టెంట్ ఫుడ్ లాగా అయిపోయింది. నేను అనేది ఏంటంటే అప్పట్లో నన్ను నిజంగా అభిమానించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా నేను సర్వే అవుతున్నానేమో అనుకుంటున్నా అంతే. యా. సో మీరు మూవీ ప్రొడ్యూస్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎలాంటి మూవీ ప్రొడ్యూస్ చేద్దాం అని అనుకుంటున్నారు? మీకు ఎలాంటి జానర్ అంటే ఇష్టం బేసిక్? నేను ప్రీవియస్ మూవీ తెలుసు కదా మీకు, లచ్చి ఒక movie ఉంది. అదే ఒకటి హర్రర్ కామెడీలో వెళ్ళాను. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఏదైనా ఉంటే కొంచెం థ్రిల్లర్, సైకలాజికల్ గా అట్లాంటి పిక్చర్స్ అయితే బాగుంటది, ఫన్ కొంచెం ఉంటే బాగుంటుందని ఆ జానర్ అయితే బెస్ట్ అనుకుంటా. సో రీసెంట్ టైమ్స్ లో వచ్చిన మూవీస్ ఏం నచ్చాయి మీకు? రీసెంట్ టైమ్ లో చూస్తారా మూవీస్? చూస్తున్నాను. ఓకే, చెప్పాను అనుకుంటా. రీసెంట్ గా అంటే నాకు అంత వెళ్ళలేదండి, థియేటర్స్ కి వెళ్ళలేదు. దీంట్లో కూడా చూసారా? చూడలేదు. ఫన్ ఉండాలి చేసేటప్పుడు, క్యూరియాసిటీ అండ్ ఫన్ తో ఉన్న సినిమాలు బాగుంటాయి నాకు తెలిసి. ఓకే. సో రీసెంట్ టైమ్స్ మీరు థియేటర్ కి వెళ్ళి చూసిన మూవీ ఏంటి? లాస్ట్ మూవీ గుర్తు రావట్లేదండి. ఏదో సినిమా చూసానండి, కొంచెం కట్ చేస్తే గుర్తు తెచ్చుకుంటా. కట్ చేస్తే గుర్తు తెచ్చుకుంటారా? అంటే చాలా సేపు పట్టిద్ది అంటే నాకు నిజంగా గుర్తులేదు థియేటర్ లో వెళ్ళిన సినిమా. రీసెంట్ గా అయితే నేను కొన్ని పిక్చర్స్ దీంట్లో చూసానండి, తమిళ్ మూవీస్ ఫన్ గా ఉన్నాయి, అవి పిక్చర్స్ చూసాను నేను. నేను మర్చిపోయారా? వద్దులేండి, మీరు చాలా కష్టపడుతున్నారు, అంత కష్టపడకండి. అంటే నిజంగా చూసాను, అన్ని చూస్తుంటాను, కానీ ఆ ఫన్ అను అది ఏంటంటే మోస్ట్లీ మీకు ఫన్నీ మూవీస్ నచ్చుతాయి, కొంచెం ఫన్ జనరేట్ మీ మూడ్ ని మార్చే మూవీస్. ఫన్ థ్రిల్లింగ్ ఉండాలి అందులో. ఓకే, అట్లా.